నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధంగానే ఉన్నాయని చెప్తూనే విచారణకు రెడీ అని స్పష్టం చేశారు. అయితే విచారణ విషయంలో ఆయన ఓ కండిషన్ పెట్టారు. ఈ నెల 12 తర్వాత అయితేనే విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆ తర్వాత తేదీని ఖరారు చేయాలని చెప్పారు. మార్చి 4న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. 8వ నోటీసులకు స్పందించారు కేజ్రీవాల్. అంతేకాదు, వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది. కానీ ఆయన నేరుగా విచారణకు రాబోరు అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణకు హాజరవుతారని ఆమ్ ఆద్మీ తెలిపింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణ చేస్తోంది. లంచాలు చేతులు మారడం, మద్యం పాలసీ తప్పులతో పాటు తదితర అంశాలపై కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇదే కేసులో 2 ఆప్ సీనియర్ నాయకులు మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను అరెస్ట్ చేసింది.